ఈరోజు మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి నియోజకవర్గం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇక్కడ లోకేష్ బాబు ఈరోజు అధిక నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఈయన ఓడించాలని చెప్పేసి అనేక రకాల ఎత్తుగడలతో వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థి పెంసాని గురించి లోకేష్ యొక్క ఏ విధంగా గెలబోతాడు లేదన్న విషయం గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు లోకేష్ బాబు ఇక్కడ గెలుస్తారండి? తప్పకుండా గెలుస్తారండి. ఎందుకంటే ఇక్కడ కనుక గతంలో నుంచి కనుక చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏమీ జరగలే మంగళగిరిలో. గత 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో మురుగుడు లావణ్య గారు కానీ, వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ మామయ్య గారు కానీ, వాళ్ళ బాబాయ్ గారు కానీ మొత్తం రాజకీయ పరంగానే ఉన్నారు. వాళ్ళు 20 సంవత్సరాలు గతంలో కనుక చూసుకుంటే రెండు పర్యాయంలో మురుగుడు హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే ఒకసారి చైర్మన్గా చేశాడు. అదే వాళ్ళ అమ్మగారు కూడా ఒకసారి చైర్మన్, ఒకసారి ఎమ్మెల్యే చేసింది. వాళ్ళు చేసినప్పుడు కనుక అభివృద్ధి కనుక చూసుకుంటే ఇంతవరకు మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి లేదు. మరి అదే లోకేష్ బాబు గారు ఇక్కడ వచ్చి 12 రోజుల్లో వచ్చి 12 రోజులు జనం దగ్గరికి వెళ్ళి ఆయన ఓడిపోవడం కూడా జరిగింది, బాధాకరమైన విషయం. సరే, అప్పుడు కనుక చూసుకుంటే అప్పటి నుంచి కూడా లోకేష్ బాబు గారు జనాల్లోనే ఉంటున్నారు. దాదాపు దగ్గర కూడా ఆయన 27 నుంచి 29 సంక్షేమ కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. 24 గంటలు జనాల్లోనే ఉంటున్నారు. మరి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు చూసుకుంటూ ఒకటి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక చూసుకుంటే సైకో పరిపాలన అందరూ ఏ విధంగా ఉందో, ఇక్కడ ఆర్థిక వనరులు ఏం లేవు. మరి గతంలో కనుక తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు మంగళగిరిలో కూడా ప్రతి చిన్న వాళ్ళు కూడా గంపలు పెట్టుకుని అమ్మే వాళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటే వాళ్ళు కూడా జీవనోపాధి బాగా మెరుగైన పరిస్థితి చూసాం మేము ఇక్కడ. ఒక ఆదివారం వచ్చిందంటేనే మంగళగిరి, లేకపోతే మనం ఎక్కడున్నామో అని అర్థం కాని పరిస్థితిలో మంగళగిరిలో జనాలు, చుట్టుపక్కల రాజధాని పరిధిలోకి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు రావడం వలన మంగళగిరిలో వాళ్ళు కూడా ఆర్థిక పరంగా పుష్టిగా సంపాదించుకొని ఒక విధంగా మంచి మనుగడ సాగించారు 5 సంవత్సరాలు. ఏ రోజైతే సైకో ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఏ రోజైతే వచ్చాడో ఆ రోజు నుంచి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అనేది శూన్యం. రాజధాని కూడా ఆపేయడం వలన ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇసుక లేదు, అభివృద్ధి లేదు, ఐరన్ పెరిగిపోయింది, సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు రేట్లు పెరిగిపోయినాయి. ఏది చూసుకున్నా కనుక పట్టుకుంటే కాలిపోయే పరిస్థితిలో ఉంది. మరి అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని అంతకు ముందుకు చూసుకుంటా కానీ రాజకీయ నాయకులు ఎదురు చూసేవాళ్ళు ఎలక్షన్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తాయని చెప్పని. కానీ వాళ్ళ రోజున మేము చూస్తున్నాం, ప్రజలు ఎదురు చూస్తున్నాం. మేము ఇక్కడ ఎప్పుడు ఎలక్షన్ వచ్చుద్దా, ఎప్పుడు ఈ ప్రభుత్వం నుంచి బయటపడతామా, ఎప్పుడు అభివృద్ధిలోకి వెళ్తామా, ఎప్పుడు వెళ్తామా అని చెప్పేసి మేమందరూ ఆ విధంగా ఎదురు చూస్తున్నాము. ఆ ఎదురు చూపులేనే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగానే తెలుగుదేశానికి ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర గారు కూడా మరి ఆయన అమెరికాలో స్థిరపడ్డాడు, మరి బాగా సంపాదించాడు. అయినా కానీ మరి అంత సంపాదన కానీ ప్రజలకు ఏదో సేవ చేద్దామని చెప్పి వచ్చాడు. మరి లోకేష్ బాబు గారు కానీ పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఇద్దరికి కూడా ఇక్కడ సైకిల్ గుర్తు మీద ఓటేసి మేమందరం వాళ్ళిద్దరిని గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటామని ఈ సందర్భంగా తెలియదు. సార్, ఒక విషయం చెప్పారు. 7 సంవత్సరాలు దాదాపు చీకటి సంవత్సరాలుగా చెప్పుకోవచ్చా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, మేము ఎట్టి పరిస్థితులు మేము రాజధాని మాత్రం ఇదే రాజధాని ఉంటుంది. కానీ ఈరోజు మా మాట తెప్పను మడం తెప్పన్న మంచి ఈరోజు మాట తిప్పి మడం తిప్పి కనీసం ఇక్కడ చిన్న గంప ఇసుక కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. అటువంటి వ్యక్తులు పోవాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు, ఇక్కడ మంగళగిరిలో ప్రజలందరూ కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మా కరకట్ట కమలహాసన్, మా ఆర్కే గారు, రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆ రోజు ఆయన పెద్దగా గొంతు చించుకొని నేను అన్నను అడుగుతాను, నేను అన్నతో పోట్లాడతాను, రాజధాని ఇక్కడే ఉంటది అని గొంతు చించుకొని వచ్చాడు. మరి అదే విధంగా కనుక చూసుకుంటే గత 3 నెలల క్రితం కూడా ఇక్కడ అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇవ్వలేదు. నాకు 1200 కోట్లు ఇస్తాను నియోజకవర్గ అభివృద్ధికి, 12 కోట్లు ఇవ్వలేదు, 12 లక్షలు ఇవ్వలేదు. ఏహం పెట్టుకొని నేను వెళ్ళి రాజధాని ప్రజల్ని ఓటు అడుగుతాము అని చెప్పి వెళ్ళిపోయినాడు. గోడ కొట్టిన బంట్లో మళ్ళీ 2 నెలల్లో వచ్చారంటే మరి నాకు కరకట్ట కమలహాసన్ అనాలో లేకపోతే ఆయన అమితాబ్ బచ్చన్ అనాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము ఇక్కడ. అని నిజంగా ఇది నవ్వుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, నేను అన్నని అడుగుతాను మొహం పెట్టుకొని వెళ్ళి జనాన్ని ఓట్లు అడుగుతాం అన్న వ్యక్తి వాళ్ళకి వెళ్ళి జనాన్ని ఓట్లు అడుగుతుంటే మరి అది హాస్యాస్పందమే కాకుండా ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. సార్, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు ఆయన గారు అమెరికాలో ఆయన మంచి ఉద్యోగం మంచి పొజిషన్ వదులుకొని వచ్చి ఇక్కడ ప్రజాసేవకి ఇక్కడికి వచ్చారు. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఆయన? సార్, ఇప్పుడు చెప్పుకోవాలంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మాకు తక్కువే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి ఆయన గురించి ఏంటి అనేది ఆయన చెప్పటం, తర్వాత మేము తెలుసుకోవడంలో చేసుకున్నాం. ఆయన కష్టంగా
చిన్నప్పుడు కూడా మామూలుగా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని చాలా కష్టపడి ఈ స్టేజీకి వచ్చి అమెరికాలో మంచి పొజిషన్లో ఉండి నేను నా రాష్ట్రానికి నా ప్రాంతానికి ఏదో ఒకటి అభివృద్ధి చేయాలి, నేను ఆ అభివృద్ధిలో నేను పాలు పంచుకోవాలి, నా జనానికి నేను ఏదో ఒకటి తోడ్పడతానన్న సదుద్దేశంతో వచ్చాడు. గతంలో కూడా ఆయన 2014 ఎలక్షన్లో కూడా ట్రై చేశారని తెలిసింది. మరి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన టికెట్ ఇవ్వలేదు. మరి రాజకీయాల్లో ఎట్లా ఉందో తెలియదు, కానీ ఇవాళ రోజు మాత్రం ఆయన కసి కనుక చూస్తుంటే లోకేష్ బాబు గారు ఆయన ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఆశాభావంతో మేము ఉన్నాం.